ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, సోహం. మహావాక్యరత్న ప్రభావళి. ఉపదేశవాక్య ప్రకరణం. అన్నపూర్ణోపనిషత్తు కొనసాగుతోంది. ఏకమాద్యంతరహితం చిన్మాత్రమమలం తతం ఖాదప్యతితరాం సూక్ష్మం తద్బ్రహ్మాస్మి న సంశయః. Every word is నిధిధ్యాసన. ఏకమాద్యంతరహితం చిన్మాత్రమమలం తతం ఖాత్ అపి అతితరాం సూక్ష్మం తద్బ్రహ్మాస్మి న సంశయః. తత్ ఆ బ్రహ్మ, బ్రహ్మ అస్మి, అహమస్మి, అయి ఉన్నాను. ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ లోపించింది. సబ్జెక్ట్ ఫిల్ చేసుకోవడమే. మమ అనుకోమంటారు కదా, అలాగా ఎవరు ఈ శ్లోకం చదువుకుంటే వాళ్ళు అహం అని చెప్పుకోవడం. అహమస్మి. అహం వాట్ అస్మి? అహం బ్రహ్మాస్మి. వాట్ టైప్ ఆఫ్ బ్రహ్మాస్మి? తద్బ్రహ్మ అహమస్మి. తద్బ్రహ్మ అహమస్మి. తద్బ్రహ్మాహమస్మి. తద్బ్రహ్మాస్మి. అహం రిమూవ్. తద్బ్రహ్మాస్మి. ఎనీ డౌట్? నో. న సంశయః. Not even a trace of iota of doubt. Doubt is for whom? నువ్వు ఆల్వేస్ డౌట్. ఎవరైతే సందేహంలో ఎప్పుడూ బతుకుతూ ఉంటారో వాళ్ళకి సందేహం. సందేహంలోంచి బయటకు వచ్చిన వాడికి ఇక సందేహమే ఉంది. అహం, నేను, అస్మి, అయి ఉన్నాను. వాట్ అయి ఉన్నాను? అహం బ్రహ్మాస్మి. ఐ ఆమ్ ద బ్రహ్మన్. విచ్ బ్రహ్మన్? తద్ బ్రహ్మన్ అహమస్మి. దెన్ వై దిస్ అహం అగైన్? రిమూవ్. తద్ బ్రహ్మాస్మి, తదహమస్మి. బోత్ ఆర్ వన్. Either you keep aham or brahma, because there are no two things. Tad brahmasmi na samshaya. What is that tad brahma? What are the ways of contemplating? Ekam ఆద్యంతరహితం చిన్మాత్రం అమలం తతం ఖాత్ అపి అతితరాం సూక్ష్మం. ఖాత్, ఖాత్ అంటే ఖం, ఆకాశం. ఖాత్, ఆకాశం కంటే, పంచమి విభక్తి. అతితరాం సూక్ష్మం తద్బ్రహ్మాస్మి న సంశయః. ఇంతవరకు మనం పరిశీలించిన సాధనాత్మక మహావాక్యాల తరువాత వచ్చే స్వరూప నిశ్చయ జ్ఞానవాక్యంగా దీన్ని దర్శించండి. ఆశాయాతు నిరాశత్వం నిన్న చదివాం. అమనస్త్వం మనోయాతు భావనామఖిలం త్యక్త్వా నిర్వికల్పః స్థిరో భవ.
ఇవి మనం మననం చేసినటువంటి నిధిధ్యాసన చేసినవి. ఆశాయాతు నిరాశత్వం అమనస్త్వం మనోయాతు భావనాం అఖిలం త్యక్త్వా నిర్వికల్ప స్థిరోభవ తద్బ్రహ్మ త్వమసి. ఇటువంటి వాక్యాలు సాధకుని ఉపాధి వాసనా వికల్పాలను అధిగమింపచేస్తే, ఇక్కడ శృతిక నిరాకరణ దగ్గర ఆగిపోకుండా అవశిష్టమైన స్వరూపం ఏమిటో ఇంతవరకు నిరాకరించాము. ఇది కాదు, ఇది కాదు, ఆ మిగిలినది నేను అని చెప్పాము. ఆ మిగిలినది ఏమిటి? అవ అవశిష్టమైన యచ్చిష్ట తద్బ్రహ్మ అహమస్మి. ఆ స్వరూపం ఏమిటి? స్వరూపం అనేది పరమాత్మ యొక్క అంతిమమైనటువంటి ఒక అవగాహన. అలా రూపమేమీ లేదుగా. ఏకం ఆద్యంతరహితం చిన్మాత్రం అమలం తతం కాదపి సూక్ష్మతరాం. ఆకాశం కంటే సూక్ష్మం. చివరకు ఇదంతా ఏమిటి? అతత్ అనేటటువంటి అది, ఇది, అది అని చెప్పలేదు ఏదైతే ఉందో దాన్ని ఇంకా అదనే అనాలి. అది బ్రహ్మము అని చెప్పి ఊరుకోలేదు. తద్బ్రహ్మ అస్మి న సంశయ. అస్మి అనేది ఉత్తమ పురుష ఏకవచన లట్లకారం ప్రజెంటెన్స్ రూపం ఉంటే తద్బ్రహ్మ అహమస్మి. అహం రెడండెంట్, తద్బ్రహ్మ అస్మి లేకపోతే తదహం అస్మి, రెండు ఒకటే. ఇందులో న సంశయ. సంశయాత్మ వినశ్యతి. గీత ఏ సంశయమూ లేదు. సంశయం ఉంటే వినాశనమే. ఇందులో సందేహం లేదు అనే అపరోక్ష నిశ్చయంలో మంత్రం పరిపూర్ణమైనది. ఒక్కొక్క పదాన్ని భావిస్తూ నిధిధ్యాసన చేస్తాం. నేను పదం చెప్పినప్పుడు ఏకోహం ఏకోహం అనుకుంటూ ఉండండి. ఏకం, ఏకం అనే పదమే మంత్రంలోని అద్వైత బోధనకు ద్వారం, మొదటి ద్వారం. బ్రహ్మ ఒకటి అని చెప్పినప్పుడు సంఖ్యాపరంగా చాలా ఉన్నాయండి, అందులో బ్రహ్మ నంబర్ 1 అండి, నంబర్ 2 మరొకరండి, నంబర్ 3 ఏమో నాగరత్నం గారండి, నంబర్ 4 కమల గారండి. అలా కాదు. బ్రహ్మము ఒకటి అంటే సంఖ్యాపరంగా వస్తువులలో ఒకటిని అర్థం కాదు. సంఖ్యలోని ఒకటికి రెండవది ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి అయితే రెండవది ఏది అనే అవకాశం ఉంటుంది. కానీ ఉపనిషత్తు చెప్పేది ఏమిటి? ఏకత్వము, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి అద్వైత తత్వము. బ్రహ్మానికి యొక్క సమాన జాతికి చెందిన రెండవ బ్రహ్మ లేదు, అపర బ్రహ్మ లేదు, దానికి భిన్నంగా స్వతంత్రంగా నిలిచే మరో సత్తా లేదు. తరువాత బ్రహ్మలో ఏ భాగభేదము లేదు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడుగా వేర్వేరుగా కనిపించడం యుక్తి దర్శనం, వ్యావహారిక అనుభవం. కానీ వాటన్నిటికీ సత్తాను ప్రసాదించేది ఒకే ఒక బ్రహ్మ చైతన్యమని తెలుసుకోవడం తత్వదర్శనం. అదే భూత దర్శనం, పరమార్థ దర్శనం. అనేక కొండలలోనున్న ఆకాశము వేరువేరుగానున్నట్టు కనిపించినా నిజంగా ఆకాశం విభజింపబడనట్లే అనేక శరీరాలలో చైతన్యం వ్యక్తిగతంగా కనిపించిన చైతన్యం స్వరూపత అనేకం కాదు. అందువలన ఈ ఏకం అనేది జగత్తులోని ఒక వస్తువు యొక్క ఏకత్వం కాదు. వస్త్వాతీతమైనటువంటి సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన ఏకత్వమే ఏకత్వము. సమస్త నామరూపాలకు అధిష్టానమైనటువంటి ఆయతనమైనటువంటి అద్వితీయ సత్తా. ఏవం వేద, ఈ విధముగా తెలుసుకున్నవాడు ఆయతనవాన్ భవతి, బాగా స్థిరపడి ఉంటాడు. ఆద్యంతరహితం, ఆది లేనిది. మొదటిదంటే ఏకం ఆద్యంతరహితం. ఇవాళ చదవబోతున్నాం. ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథ. ఆది ఉంటే అంతం ఉంటుంది,
ఏది సాదియో అది శాంతం. బ్రహ్మ ఆది అంతరహితము. అంటే సాది లేదు, సాది కాదు, అంతం కాదు. అంటే ఆది లేదు అంటే ప్రాగభావం. అంతం, ప్రాగభావం లేనిది. అంతం లేనిది అంటే పోస్టీరియర్ నాన్ ఎగ్జిస్టెన్స్, ప్రధ్వంసాభావం లేనిది, ఆది అంతాలు లేనిది. ఏ వస్తువుకైనా ఆది అంటే ఏమిటి? పుట్టింది, ఉత్పన్నమైనది అని అర్థం. ఉత్పన్నమైనది ఏదైనా ఈ భూప్రపంచంలో అంతం కాక తప్పదు. జనించినది నశిస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యు. కానీ బ్రహ్మము ఉత్పన్నమైనటువంటి వస్తువు కాదు. ఇంకొక కారణాంతరం నుండి పుట్టలేదు. బ్రహ్మమునకు కారణము లేదు. బ్రహ్మము నుంచి పుట్టినటువంటి కార్యాలు లేవు. అందువలన దానికి ఆది లేదు. ఆది లేదు, లేనందువలన అంతము లేదు. సూక్ష్మంగా ఆలోచించండి. ఆది లేదు, అంతం లేదు అంటే ఈ కాలాన్ని పొడుగ్గా పెట్టి ఈ చివర ఆ చివర బ్రహ్మము లేనిది, మొత్తం కాలమంతా ఆక్యుపై చేసుకున్నది అనే అర్థం కాదు. అనాది అనంతం అంటే ఎప్పుడు మీరు ఏం చేస్తారు? తాడు చాలా ఊహిస్తారు. తాడుకి ఇదిగో ఇది ఆది ఉంది, ఇదిగో ఇది ఎండింగు. లేకపోతే బెంగళూరు తాలూకా రైల్వే స్టేషన్, రైల్వే లైన్, ఇది ఇక్కడ స్టేషన్ లైన్ మొదలవుతోంది, ఇక్కడ ఎండ్ అవుతుంది అంటూ ఏదో పెట్టుకుంటారు మీరు. లేకపోతే మా బిల్డింగ్ ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అలా చూడకూడదు. అనంతం అంటే అనంతకాలం కొనసాగుతుందని కాదు. ఇది ఈ కాలానికే అధిష్టానమైనటువంటి సత్తా. కాలమే దీంట్లో ఉంది. గతం, వర్తమానం, భవిష్యత్తు, ఆది అంతం, మధ్య అనేటటువంటి ఈ డివిజన్, క్లాసిఫికేషన్ అంతా ఈ బ్రహ్మము మీదనే ఆధారపడి ఉన్నది అని చెప్పడమే ఆద్యంతం అన్నది. ఎక్కడ చూసినా సరే అలాగే చూడండి. చైతన్యంలోనే గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ తెలుస్తాయి. కాలాలు మారుతాయి. కాలాన్ని తెలిసే చైతన్యం మారదు. కాబట్టి ఆత్మకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, వృద్ధాప్యం అంతకంటే లేదు, మరణం అనే ప్రశ్నయే లేదు. ఇవన్నీ దేహ ధర్మాలు, వస్తు ధర్మాలు, ఉత్పత్తి అయిన వాటి ధర్మాలు. ఉత్పత్తి కాని వాటికి ఈ ధర్మాలతో సంబంధం లేదు. ఏకం ఆద్యంతరహితం చిన్మాత్రం. అహం చిదోస్మి, చిదోస్మి, చిత్స్వరూపోస్మి, చైతన్యోహం, చైతన్యోహం. హృదయము, ఈ మంత్రానికి చిన్మాత్రం అనేది హృదయం. చిత్ అంటే చైతన్యం. మాత్ర ఎందుకు? టాబ్లెట్ మాత్ర అంటే మాత్రం అంటే ఇంకా ఏ ఇతర ధర్మాలు లేనటువంటి శుద్ధ ప్రజ్ఞాన స్వరూపం అని చెప్పడానికి మాత్రం. చైతన్యం ఆత్మ యొక్క గుణం కాదు. వేడి అగ్ని యొక్క గుణంలాగా, స్వభావంలాగా చైతన్యం ఆత్మ యొక్క స్వభావం కాదు. ఆత్మ చైతన్యవంతమైన వస్తువు మీలా కాదు. ఆత్మయే చైతన్యం. శరీరం జడము, ఇంద్రియాలు స్వతంత్రంగా జ్ఞానస్వరూపాలు కావు. మనస్సు కూడా స్వయం ప్రకాశం కాదు. ఇవన్నీ తెలిసేటటువంటివి. ఇవన్నీ దృశ్యాలు. వాటన్నిటినీ ప్రకాశింపచేసేది నిర్విశేష చైతన్యం. కానీ ఆ చైతన్యాన్ని మరో జ్ఞానం ప్రకాశింపచేయవలసిన అవసరం లేదు. అది స్వయం ప్రకాశం. అందువలన చిన్మాత్రం. చిన్మాత్రం అంటే ఏదో అత్యంత సూక్ష్మమైనటువంటి జ్ఞాన పదార్థం కాదు. తెలుసుకోవడం అనే ప్రతి అనుభవానికి ముందే స్థిరంగా ఉన్నటువంటి స్వయం ప్రకాశ శక్తి. ప్రతిబోధ విదితం మతం. నేను ఉన్నాను అని తెలుసుకోవడానికి మనో ప్రమాణం ఏ విధంగా అక్కరలేదో అదే ఆత్మ. తరువాత పదము అమలం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఏకమాద్యంతరహితం చిన్మాత్రమమలం. చిన్మాత్రం అయింది. అమలం. మలం అంటే మలినం, కలుషం. ఏమిటి కలుషం? ఉపాధితో సంబంధపడితే దోషాలు వస్తాయి. అమలం అంటే
ఆ ఉపాధి ధర్మాలకు ఆ సంబంధాలకు అతీతమైన నిర్మల స్వరూపము. నిర్మల అంటే మలినము లేని. మనసులో మలినాలు ఉన్నాయి. ఏమిటా మలినాలు? కాఫీ ఒలికిపోయిందా మనసులోనే? కాదు. కామం వస్తుంది, క్రోధం వస్తుంది, రాగం, ద్వేషం, భయం, శోకం అన్నీ మనోవృత్తులు. వాటిని అన్నిటినీ కూడా తెలుసుకునే చైతన్యానికి మలినత్వం అంటదు. మీకు తెలుస్తుందా కోపం వచ్చిందని? మీకు తెలుస్తుందా భయం వేసిందని? తెలుస్తుందంటే అది బ్రహ్మం కాదు. ఆ తెలుస్తున్న వాటిని తెలుసుకునేటటువంటిదే బ్రహ్మం. అద్దం ఉంది, అద్దంలో వస్తువు ప్రతిబింబించింది. ఆ వస్తువు మలినంగా ఉంది. ఒక మాసిపోయినటువంటి మచ్చలు ఉన్నటువంటి మరకలు ఉన్నటువంటి ఒక బట్టను చూపించాము అద్దంలో. అద్దానికి ఏమైనా మరకలు ఉన్నాయా? లేవుగా. ప్రకాశింపచేసేటటువంటి దానికి మలినం లేదు. ప్రకాశింపచేయబడినది మలినంగానున్నా శుద్ధంగానున్నా ఆ శుద్ధత్వము కానీ ఈ మలినత్వము కానీ అద్దానివి కావు. అలాగే ఇక్కడ కూడా చిత్తశుద్ధి ఆత్మశుద్ధి మధ్య భేదం స్పష్టమవుతుంది. చిత్తం అంటే ఏమిటి? మనోబుద్ధి ఇంద్రియాలు, ఇవన్నీ అంతఃకరణ సాధన చతుష్టయం, కర్మయోగం, ఉపాసన మొదలైనవి మనస్సును చిత్తమును శుద్ధం చేస్తాయి. జ్ఞానం చివరకు తెలియజేసేది ఏమిటి? శుద్ధి చేయవలసిన ఆత్మ ఎప్పుడూ లేదు. ఆత్మ నిత్య శుద్ధమే. మరొకసారి ఈ పదాలను చూద్దాం. ఏకమాద్యంతరహితం చిన్మాత్రమమలం తతం. తతం అనే దానికి ప్రత్యేకమైన అర్థము ఉపనిషత్తులో గలదు. ఏమిటది? వ్యాపించి ఉన్నది. ఓహో, వ్యాపించి ఉంది. ఈ గాలి ఈ రూమ్ అంతా వ్యాపించి ఉంది. సూర్యుని వెలుతురు ప్రపంచమంతా వ్యాపించి ఉంది. అలా ఫిజికల్గా వ్యాపించి ఉన్నదని అర్థం కాదు. బట్టను తీసుకెళ్ళి నీటిలో తడిపాము, అప్పుడు నీరు ఎక్కడుంది? బట్టలో, వస్త్రంలో అంతటా నీరు వ్యాపించి ఉంది. తడిసిన వస్త్రంలో ఆ తడి ఎక్కడున్నది? అంతటా ఉన్నది. గాలి గదిలో వ్యాపించింది. అలా కాదు. వ్యాపించడం అంటే అలా భావించకూడదు. అలా భావిస్తే బ్రహ్మం ఒకటి, అది వ్యాపించినటువంటి పదార్థము లేక ప్రదేశము లేక కాలము మరొకటి అవుతాయి. తతం అంటే బ్రహ్మ వ్యాప్తి, అధిష్టాన వ్యాప్తి. ఎలాగా? బంగారమే ఆభరణాలన్నిట్లో ఉన్నట్టు సర్వం మృణ్మయం భవతి, మట్టియే మృణ్మయ పాత్రలన్నిటికీ సత్తాగా ఉన్నట్లు బ్రహ్మయే సమస్త నామరూపాలకు సత్తా చిత్ ఆధారం. చూడండి, బంగారము ఆభరణాలలో బంగారం ఆభరణాలనంతా వ్యాపించి ఉన్నది అంటే బంగారం ఒక వస్తువు, ఆభరణాలు మరొక పదార్థం అని కాదు కదా. మట్టియే మట్టి పాత్రల యందంతా వ్యాపించి ఉన్నది అంటే మట్టి ఒక పదార్థము, మట్టి పాత్ర వేరే పదార్థము అని చూపించలేము. అలాగే బ్రహ్మతత్వం అంటే సమస్త నామరూపాలకు సచ్చితాధారము, ఉనికి సత్తాస్ఫూర్తిని ఇచ్చేది. జగత్తులో బ్రహ్మం లేని ప్రదేశం లేదు. బ్రహ్మం లేకుండా ఏ వస్తువు ఉంది అని చెప్పలేము. అమూల్య ఉంది, నాగరత్నం ఉన్నది, శర్మ ఉన్నాడు, వీటన్నిటిలా ఉనికి బ్రహ్మము. అందువలన తత్వం అనే పదము బ్రహ్మ అన్ని చోట్ల ఉంది అనే భావన నుండి ఇంకా లోతుగా తీసుకెళ్తుంది. అంటే ఏమిటి? అన్నీ బ్రహ్మంలోనే కనిపిస్తున్నాయి. అన్ని ఆభరణాలు బంగారంలోనే ప్రకటమయ్యాయి. వాటికి బ్రహ్మానికి భిన్నమైనటువంటి స్వతంత్ర సత్తా వస్తువులకు కానీ ప్రపంచానికి కానీ లేదు. ఖాదప్యతితరాం సూక్ష్మం. ఖాద్ అపి, సాధారణంగా ఈ ప్రయోగం చూడరు. ఖాదప్యతితరాం సూక్ష్మం. ఖం అంటే అలా ఆకాశం, కం అంటే సుఖం, ఖం అంటే ఆకాశం. ఒత్తు ఖ. పంచభూతాలలో ఆకాశమే అత్యంత సూక్ష్మమైనదిగా తెలుసు మనకి.
భూమిని ముట్టుకోవచ్చు, నీటిని త్రాగవచ్చు, అగ్ని రూపాన్ని చూడవచ్చు, వాయువుని స్పర్శతో తెలుసుకోవచ్చు, స్పర్శ వలన వాయువు ఉందని తెలుస్తోంది. ఆకాశం వీటన్నిటికీ సూక్ష్మము. ఉపనిషత్తు బ్రహ్మముని ఆకాశం కంటే అతితరాం సూక్ష్మం. ఖాత్ అపి అతితరాం సూక్ష్మం. ఖం ఖే ఖాని ఖేనా ఖాభ్యాం ఖైహి. ఆ విధంగా ఖాత్ అనేది పంచమి విభక్తి. ఖాత్ ఏకవచనం. పంచమి ఏకవచనము ఖాత్ అంటే ఖాత్ అపి, ఖాదపి అంటే ఆకాశము కంటే అతితరాం సూక్ష్మం అంటే ఆకాశం కన్నా చిన్నిదండి అని అర్థం కాదు. సూక్ష్మం అంటే వస్తువుగా పరిమితం చేయలేనిది, ఇంద్రియాలకు అందనిది, సమస్తాన్ని వ్యాపించి ఉన్న దేని చేతను సీమితము కానిది, పరిమితము కానిది. ఆకాశాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. ఆకాశం ఉంది, అక్కడ స్పేస్ ఉందా లేదా, సూట్ కేసులా ఉంది లేదు అని చెప్తున్నారు. అంటే స్పేస్ ఉన్నది లేదు అనే జ్ఞానం ఉంది కాబట్టి అది కూడా ఒక జ్ఞేయమే. ఆకాశం కూడా అటువంటి ఆకాశానికి కూడా ఉనికినిస్తున్నది, ఉన్నది అని తెలియజేస్తున్నది చైతన్యం. కాబట్టి కాదపి సూక్ష్మతరాం విద్ధి. మహోపనిషత్తులో చిత్తాకాశం, చిదాకాశం, భూతాకాశం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాదపి సూక్ష్మతరం అనడంలో ఇది ఆ చిదాకాశాన్ని సూచిస్తుంది. చిత్తాకాశం, భూతాకాశము దీనిలోనే వెలుగుతున్నాయి. ఇంకేం చేయాలి ఇప్పుడు? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మరొకసారి చదవాలి. ఏకమాద్యంతరహితం చిన్మాత్రమమలం తతం ఖాదప్యతితరాం సూక్ష్మం తద్బ్రహ్మాస్మి న సంశయః. తద్బ్రహ్మాస్మి న సంశయః. తద్బ్రహ్మ అస్మి. ఆ బ్రహ్మను అయి ఉన్నాను. అయి ఉన్నాను అంటే నేనే అయి ఉన్నాను అన్నది ఇంప్లైడ్, అవసరం లేని నేను. ఎందుకంటే బ్రహ్మయే నేను, నేనే బ్రహ్మ. నేను నేను అయి ఉన్నానని ఎక్కడ చెప్పుకుంటామా? చెప్పుకోం. ఆహా, బ్రహ్మ నేను అయి ఉన్నాను అని చెప్తే బ్రహ్మ నేను రెండు లేవుగా. ఏదైనా బ్రహ్మనైనా తొలగించాలి, నేనునైనా తొలగించాలి. వాక్యాన్ని సంపూర్తి అర్థం రాడు. తదహమస్మి, తద్బ్రహ్మాస్మి, బోత్ మీన్ వన్. బ్రహ్మ యొక్క స్వభావాన్ని కాకుండా స్వరూపాన్ని బోధించినటువంటి ఏకం, ఆద్యంతరహితం, అమలం, సర్వగతం. తతం అంటే సర్వగతం. అది ఆకాశానికంటే సూక్ష్మం. కాదపి అతితరాం సూక్ష్మం. కానీ ఉపనిషత్తు అక్కడతో ఆగిపోతే ఏమవుతుంది? బ్రహ్మం గారికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, ఆయన ఎక్కడో ఇంకో ఊళ్ళో ఉన్నారు, ఆయన నాకంటే వేరు, నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎలాగైనా కష్టపడి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏమిటవుతుంది? బ్రహ్మ మనకు భిన్నమైన పరతత్వంగా మిగిలిపోతుంది. అందుకే చివరలో అత్యంత నిర్ణయాయకమైన నిర్ధారణాత్మకమైన మాటను చెప్తున్నారు. తద్బ్రహ్మాస్మి, అహం తద్బ్రహ్మాస్మి. ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మము అయి ఉన్నాను. తద్బ్రహ్మ అయి ఉన్నాను. ఏమై ఉన్నాను? తద్బ్రహ్మ ఎవరై ఉన్నారు? నేనే తద్బ్రహ్మ అయి ఉన్నాను. అస్మి అనేది అత్యంత ప్రధానమైనటువంటి క్రియాపదం. ఈ అస్మి ఏమిటిది? ఫస్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ప్రజెంట్ టెన్స్. ఉత్తమ పురుష ఏకవచన లట్లకారం ప్రజెంట్ టెన్స్. అంటే నేను బ్రహ్మాన్ని ఎప్పుడో టుమారో నెక్స్ట్ జన్మలోనో అవుతాను అనే ఫ్యూచర్ టెన్సు కాదు. అవబోతాను అనేది లేదు. లేకపోతే నేను పొందుతాను, అవుతాను, బ్రహ్మం గారిని మీట్ అవుతాను, ఆయనకు షేక్ హ్యాండ్ చేసుకుంటాను అని అర్థం కాదు. ఇప్పుడే స్వరూపత నేనే బ్రహ్మము అస్మి. అది తత్వమసి. అసి అనేది ప్రజెంట్ టెన్స్ క్రియ. ఇంకొకరితో చెప్పినప్పుడు త్వం అసి, అహం అస్మి అంటే స్వరూపత నేను ఇప్పటికే బ్రహ్మం. మోక్షం ఒక కొత్త స్థితిని సృష్టించడం కాదు, క్రొత్త విషయాన్ని తెలుసుకోవడము కాదు, క్రొత్త చోటికి వెళ్ళడము కాదు, ఫ్యూచర్ టెన్సు లేదు. జీవబ్రహ్మ ఐక్యత్వాన్ని
అజ్ఞాన నివృత్తి ద్వారా తెలుసుకోవడం. అందుకే నసంశయ అని వేశారు. అంటే భావోద్వేగ పూరితమైనటువంటి నమ్మకం కాదు. వాడు చాలా మంచి ఆయనండి, ఆయన నాకు ఏ సంశయము లేదు అంటే ఇమోషనల్గా చెప్పడం. ఇది అలా కాదు కదా. నశంశయ అంటే శ్రవణం ద్వారా శాస్త్రార్థాన్ని తెలిసి, మననం ద్వారా సందేహాలు తొలగి, నిశిధ్యాసన ద్వారా విపరీత భావన క్షీణించిన తరువాత కలిగినటువంటి అసందిగ్ధమైనటువంటి ఆత్మనిశ్చయం. నేను శరీరమా, నేను మనసా, నేను జీవుడినా, నేను సాక్షినా అనేటటువంటి వాటినన్నిటినీ వితర్కించుకొని నేను బ్రహ్మమా అనే సందేహానికి ఏ స్థానము తావు లేనటువంటి తద్బ్రహ్మ అహమస్మి, తద్బ్రహ్మాస్మి న సంశయ. దీనినే జ్ఞాన నిష్ఠ. నిష్ఠ అంటే అందులోనే తిష్ట, నిలిచి ఉండడం. అది ఛాందోగ్యోపనిషత్తు ఏకమేవాద్వయం బ్రహ్మ. ఇక్కడ అదే చెప్తున్నారు, తత్వమసియే తద్బ్రహ్మాస్మి. సెకండ్ పర్సన్లో చెప్తే తత్వమసి, ఫస్ట్ పర్సన్లో చెప్పుకుంటే తద్బ్రహ్మాస్మి. బృహదారణ్యకంలో అహం బ్రహ్మాస్మి తద్బ్రహ్మాస్మి రెండు ఒక్కటే. కేనోపనిషత్తులో ఏం చెప్పారు? యన్మనసానుమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. అన్నపూర్ణోపనిషత్తులో చిన్మాత్రం, ఖాద్ అపి అతితరాం సూక్ష్మం అనే పదాలకు గాఢమైనటువంటి సమన్వయము. బ్రహ్మము అత్యంత సూక్ష్మమైన ఒక జ్ఞేయ వస్తువు కాదు, జ్ఞేయములన్నిటినీ తెలిసేలా చేసేటటువంటి స్వయం ప్రకాశ చైతన్యము. అందువలన దానిని బయట కానీ లోపల కానీ వెతకవలసిన అవసరం లేదు. ఎందుకు? వెదికేవాని స్వరూపమే బ్రహ్మ కనుక. తైత్రీయం ఏమంటుంది? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని లక్షణీకరిస్తుంది. లక్షణవాక్యం. జ్ఞానం ఒక జ్ఞానావృత్తి కాదు, ఒక ఒక రూపజ్ఞానం కాదు, ఒక వృత్తి జ్ఞానం కాదు, ఒక సవిశేష జ్ఞానం కాదు. జ్ఞానస్వరూపము చిన్మాత్రం అంటే జ్ఞానస్వరూపము. సత్యం జ్ఞానంలో ఉన్న జ్ఞానం అనంతం. అనంతం అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రాహిత్యం అనేటటువంటి మాటనే ఆద్యంతరహితం అనేదాన్నే తతం అనే పదంతో ఇక్కడ వ్యక్తీకరిస్తున్నారు. ఈ విధంగా అన్నపూర్ణోపనిషత్తు ఒక్క మంత్రంలో తైత్రీయంలోని సత్యజ్ఞానానంతం బ్రహ్మ లక్షణాలన్నీ అనుభూతిపూర్వకంగా సంగ్రహించారు. ముండకోపనిషత్తు ఏముంది? బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః బ్రహ్మచ ఉత్తరేణ. ఇదే తతం అనేది. అంతటా వ్యాపించి ఉన్నది అంటే భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని ఊళ్ళు వ్యాపించింతని కాదు, అవన్నీ దీంట్లోనే ఉన్నాయని తెలియడం. మాండుక్యోపనిషత్తుతో ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. అద్వైతం ఇక్కడ ఏకం అన్నారు. ప్రపంచోపశమం అంటే నామరూపాతీతమైన చిన్మాత్ర స్వరూపము, కేవల చిత్ స్వరూపము అంటున్నారు. భగవద్గీత ఆకాశ దృష్టాంతంతో యథా ఆకాశో సౌమ్యేన నోపలిప్యతే అంటూ చెప్తారు. ఖాద్ ఖాద్ అపి అతితరాం సూక్ష్మం అంటే ఈ మంత్రంలో బ్రహ్మ చివరకు మహావాక్యంగా నిశ్చయంగా పరిణమిస్తుంది. అది బ్రహ్మము అనే పరోక్ష జ్ఞానం నుండి ఆ బ్రహ్మమే నేను అనే అపరోక్ష నిశ్చయంగా వికసిస్తుంది, పుష్పిస్తుంది. ఇదే పుష్పము. ఆ నిశ్చయంలో ఇక జీవుడు బ్రహ్మాన్ని వెతకడు, బ్రహ్మాన్ని పొందాలని కోరడు, బ్రహ్మంగా మారాలని ప్రయత్నించడు, కొత్త ఉపనిషత్తులు చదవడు. తాను ఎన్నడూ బ్రహ్మానికి భిన్నుడు కాలేడు, కాదు అని తెలుసుకుంటాడు. ఇదే తద్బ్రహ్మాస్మి న సంశయ అనేటటువంటి బోధన యొక్క పరమ వేదాంత అర్థము. ఓం తత్సత్. అహమస్మి 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 అహమస్మి
सोऽहं सोऽहं ब्रह्मास्मि तद्ब्रह्मास्मि 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 न संशयः तद्ब्रह्मास्मि तद्ब्रह्मास्मि स्वस्ति।